తస్మాత్ న విజ్ఞానమృతే అస్తి కించిత్ క్వచిత్ కాచిత్. కాబట్టి నాయన, విజ్ఞానము తప్ప ప్రపంచంలో ఏదీ లేదు. నువ్వు ఎక్కడ చూడు అంతా కూడా విజ్ఞానమయమే. విజ్ఞానం ఏకం నిజ కర్మభేదేన వివిధ చిత్తై బహుధాప్యుపేతం. చూసే చూపుని బట్టి, నీ ఆలోచనని బట్టి ఆ విజ్ఞానం రకరకాలుగా ఉంటుంది. విజ్ఞానమే ఉంది తప్ప వేరు లేదు. బంగారం ఉన్నదొకటే, రకరకాల ఆభరణములుగా మారింది. అంతే తప్ప ఆభరణాలే ఉన్నాయి, బంగారము లేదు అనడానికి వీల్లేదు. ఎలాగా? ఒక వ్యక్తి ఒక 40-45 వయస్సు కలిగిన స్త్రీ ఫోటో చూపించాడనుకోండి, డాక్టర్ గారు చూపించినట్టయితే ఆమె కళ్ళల్లో ఉండే లక్షణాన్ని బట్టి ఆమెకి ఏ వ్యాధి ఉందో చెప్తాడు. అదే ఒక సామాజిక శాస్త్రవేత్త చూచినట్టయితే ఆ ముఖాన్ని చూచి, ఓహో ఢక్కా మిక్కిళ్ళు తిన్నటువంటి వ్యక్తిత్వం కలిగినది అంటాడు. లేదు మరొకడికెవడికైనా చూపించినట్టయితే అతనికి తల్లి లేనట్టయితే, ఇగో ఇలాగే ఉండేదేమో మా అమ్మగారు అంటాడక్కడ. ఉన్నది ఒకటే వస్తువు, చూచేదాన్ని బట్టి రకరకాలుగా. ఒక కవి చూచాడు, ఆమె చూపుల వల్ల ప్రేరణ పొంది కవిత్వం రాస్తాడు. అలాగే భగవతత్వము ఎప్పుడూ ఒకటే, విజ్ఞానమయమే. నీకున్న పరిమిత జ్ఞానం చేత, నీకున్న సన్నివేశం చేత ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపముగా నువ్వు భావిస్తావు. జ్ఞానం విశుద్ధం విమలం చ నిత్యం విశోకం విశేషం లోభాది నిరస్త సంగం ఏకం సదైకం పరమం పరేశస్య వాసుదేవో నయేతో యద్యస్తి. నాయన, ఈ కంటికి కనిపిస్తున్న ప్రపంచమంతా కూడా పరవాసుదేవుడే. వాసుడు తప్ప, పరవాసుదేవుడు తప్ప, శ్రీ మహావిష్ణువు తప్ప నయత్ అన్యతస్తి. ఇక ప్రపంచంలో ఏది వేరేది లేదు. విశుద్ధం, దానికి ఉన్న లక్షణాలు చెప్తున్నారు. ఎన్ని లక్షణాలు? 5 లక్షణాలు చెప్తున్నారు. పరమాత్మతత్వము విశుద్ధం అంటే సత్వ రజస్తమో గుణములు ఏమాత్రము కూడా అంటనిది. ఎందుకు వస్తుంది? కర్మ చేస్తే కదా. ఒక పని అభిరుచితోటి చేశావు, చేస్తూ ఫలితాన్ని ఆశించావు, అది రజోగుణ దూషితము. ఎవడో చెయ్యమన్నాడు గనక ఇష్టం లేకపోయినా ఎలాగోలాగా చేద్దామనుకున్నావు, అది తమోగుణ ప్రధానము. లేదు, ఒక కర్తవ్యముగా చేశావు, దానిలో లోటుబాట్లన్నీ నీకేం సంబంధం లేదనుకున్నావు, ఇది సత్వగుణము. అంటే సత్వరజస్తమో గుణములు లేవు గనక, కర్మ చేసినప్పటికీ 3 గుణములు అంటావు గనక పరమాత్మతత్వము విశుద్ధం. తరువాత విమలం అంటే సత్వగుణంతో చేసినా, రజోగుణంతో చేసినా, తమోగుణంతో చేసినా వాటి ప్రభావం వీటి మీద పడుతుంది. అంచేత ఇలాంటి ప్రభావం లేదు. విమలం.